హెజ్బుల్లా లెబనాన్లో ఉంటుంది. ఇరాన్ తయారు చేసిన ఉగ్ర మూక. అయితే దాన్ని ఒక సైన్యం అని చెప్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ అయితే వాళ్ళని ఎప్పటికప్పుడు తాట తీస్తూ ఉంటుంది. మొన్న యుద్ధం సందర్భంలో హెజ్బుల్లా ద్వారా, హమాస్ ద్వారా, హౌతీల ద్వారా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టాలని స్కెచ్ వేసుకుంది ఇరాన్. కానీ ముందుగానే హమాస్ను తుదముట్టించి హౌతీలకి చిత్తు రేగొట్టి హెజ్బుల్లా వాళ్ళకి సంబంధించిన కీలక నేతల్ని లేపేసి అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద యుద్ధం చేసే సందర్భంలో పెద్ద ప్రెషర్ లేకుండా చూసుకోగలిగింది ఇజ్రాయెల్. పక్కా స్కెచ్తో 60 మందిని ఒకేసారి కొట్టి నిలబెట్టి కలబడి సాధించగలిగింది. అది ఇప్పుడు హెజ్బుల్లా అంటే హెజ్బుల్లా ఉన్నటువంటి లెబనాన్తో శాంతి ఒప్పందం చేసుకోవాలి అన్నటువంటి ఇరాన్ కోరిక మేరకు, అమెరికా ఆదేశాల మేరకు హెజ్బుల్లా మీదన దాడులు ఆపుతున్నాం అని ఇజ్రాయెల్ చెప్పింది. శాంతి చర్చలది, కానీ హెజ్బుల్లాతో అనలేదు, లెబనాన్తో అంది. లెబనాన్ ప్రభుత్వానికి హెజ్బుల్లాకి పడదు. లెబనాన్ ప్రభుత్వాన్ని దెబ్బతీసి హెజ్బుల్లా ఆక్రమించుకుంది. కాబట్టి లెబనాన్ ప్రభుత్వంతో చర్చల పేరుతో మిగతా యాక్టివిటీ నడుస్తోందని నేను మొన్ననే ప్రస్తావించా. ఇప్పుడు హెజ్బుల్లా మీదన పెద్ద ఎత్తున ఇరాన్ విరుచుకుపడి దాడులు చేస్తోంది. గ్రౌండ్ అటాక్స్ భారీ ఎత్తున చేస్తోంది. దీంతో డ్రోన్ల ద్వారా హెజ్బుల్లా వాళ్ళు వెళ్ళి ఇరాన్కి సంబంధించినటువంటి సైన్యం ఉండే ప్లేసుల మీద దాడి చేసి ఆ విజువల్స్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. దానికి సంబంధించినటువంటిది ఇదిగో హెజ్బుల్లా వాళ్ళు ఇలాగ డ్రోన్ల ద్వారా మేము దాడులు చేశాం అన్నటువంటిది, ఇజ్రాయెల్ సైన్యం మీద చేశామన్నటువంటిది వీడియోస్ రిలీజ్ చేసుకుంటున్నారన్నమాట.